నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. నిన్నటిదాకా ప్రతిపక్షాలతో పోరాడిన అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అంతర్గత ఆధిపత్య పోరుకు ఆకాంక్షల సునామీకి తెరలేచింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి సక్సెస్ఫుల్ గా 2 ఏళ్లు పూర్తవుతున్న శుభతరుణంలో ఒక యువ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇప్పుడు గాంధీ భవన్ టు ఢిల్లీ ఏఐసిసి భవన్ కు చేరింది. సీనియర్లు, ఉద్దండులు, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకులు మంత్రి పదవుల కోసం ఢిల్లీ చుట్టూ సీఎం రేవంత్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వేళ మంత్రివర్గంలో మాకు వాటా కావాలి, మాకు అవకాశం ఇవ్వాలి అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కేవలం తనకే కాదు, బీటెక్ పూర్తి చేసి చదువుకున్న తన లాంటి యువ ఎమ్మెల్యేలందరికీ కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ చేయాలంటూ ఆయన చేసిన డిమాండ్ ఇది కేవలం ఒక ఎమ్మెల్యే మనసులోని మాట, లేక యువ ఎమ్మెల్యేలంతా ఏకమై రేవంత్ రెడ్డిపై వేస్తున్న వ్యూహాత్మక ఒత్తిడా? అసలు అనిరుద్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఉన్న పొలిటికల్ మాస్టర్ స్కెచ్ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది? ఒకవైపు ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సంబరాలకు సిద్ధమవుతుంటే, మరోవైపు పార్టీలోని యువతరం తమ గళాన్ని బలంగా వినిపిస్తోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానానికి సైతం ఒక స్పష్టమైన మెసేజ్ పంపుతున్నాయి. తనలాంటి యువ ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కొత్త మంత్రివర్గంలో యువ నేతలను మంత్రులుగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ అనిరుద్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. పైకి ప్రజలు కోరుకుంటున్నారని చెప్తున్నారు, అందులో ఉన్న ఆంతర్యం మాత్రం యువ ఎమ్మెల్యేల ఆకాంక్షేనని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏళ్ల తరబడి ఒకే తరహా నాయకులను చూసి బోర్ కొట్టిన జనం ఇప్పుడు తమ సమస్యలను అర్థం చేసుకునే వేగంగా స్పందించే యువ నాయకత్వాన్ని పాలనా పగ్గాల్లో చూడాలనుకుంటున్నారని ఆయన గట్టి లాజిక్ నే లాగారు. అయితే అనిరుద్ రెడ్డి తన వాదనను వినిపించడానికి వాడిన ఎడ్యుకేషన్ కార్డు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. చాలా మంది బీటెక్ పూర్తి చేసిన యువత ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారందరికీ ఒక విజన్ ఉంటుంది, టెక్నాలజీపై పట్టు ఉంటుంది. కాబట్టి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం అంటూ ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నాము, డాక్టర్స్ ఉన్నారు, మాకు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కొత్త కూడా పని చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అంతా జనరేషన్ జీ వచ్చింది. సో ఇవన్నీ మా అభిప్రాయాలు. ఈ ఒక్క మాటతో ఆయన కాంగ్రెస్ లోని యువ విద్యావంతులైన ఎమ్మెల్యేలందరినీ ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఐటీ, పరిశ్రమలు, విద్యాశాఖ వంటి కీలక పోర్ట్ఫోలియోలను పాతతరం నేతలకు కాకుండా బీటెక్ చదివిన తమలాంటి యువతకు ఇస్తే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నది ఆయన ఇన్నర్ మీనింగ్ గా కనిపిస్తోంది. ఇది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్తున్నప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ యువ ఎమ్మెల్యేల తరపున ఆయన వదిలిన టెస్ట్ బెలూన్ అని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కామెంట్స్ చేసిన ఆ తరువాత వచ్చే డ్యామేజ్ నుంచి తప్పించుకోవడం కూడా లీడర్స్ కి అంతే ముఖ్యం. అనిరుద్ రెడ్డి ఈ విషయంలో పక్కా పొలిటికల్ మెచ్యూరిటీ ప్రదర్శించారు. ఏకంగా సీనియర్ల సీట్లకు ఎసురు పెట్టేలా సీఎం కేబినెట్ లోకి ఎంట్రీ అడుగుతూనే వెంటనే డ్యామేజ్ కంట్రోల్ చర్యలు కూడా తీసుకున్నారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. పదవుల కేటాయింపుపై ఢిల్లీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. మా బాస్ రేవంత్ రెడ్డి గారు, మా బాసు పిసిసి మహేష్ గారు, వీళ్ళందరూ వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. వాడు ఏ నిర్ణయం తీసుకున్నా కదా దానికి కట్టుబడి ఉంటాం. కానీ నా నిర్ణయం, నా అభిప్రాయం ఇది. అంటే తన డిమాండ్ను ప్రజల డిమాండ్గా తెరపైకి తెచ్చి నిర్ణయాన్ని మాత్రం సీఎం కోర్టులో పెట్టేశారు. దీంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. కానీ ఆయన రగిలించిన ఆశల చిచ్చు మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ లో కార్ చిచ్చులా మారుతోంది. కేబినెట్ విస్తరణ జరిగితే సామాజిక సమీకరణాలతో పాటు ఇప్పుడు వయసు సమీకరణం కూడా సీఎం రేవంత్ రెడ్డికు అతిపెద్ద తలనొప్పిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే సీనియర్లకు పెద్దపీట అని ప్రచారం చేసుకుంటుంది. కానీ గడిచిన 10 ఏళ్లలో పరిస్థితులు మారాయి. కొత్త రక్తం పార్టీలోకి వచ్చింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయ్యాక చాలా మంది యువకులకు టికెట్లు దక్కాయి. వారు అద్భుతమైన మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు 2 ఏళ్ల పాలన పూర్తయిన తరువాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో కొందరు సీనియర్లు తమ అనుభవాన్ని చూపి పదవులు దక్కించుకునేందుకు లాబింగ్ కూడా చేస్తున్నారు. సరిగ్గా ఈ టైంలోనే అనిరుద్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. అనుభవం ఉంటే సరిపోదు, ఎనర్జీ కూడా కావాలి, కొత్త ఆలోచనలు కావాలి అంటూ పరోక్షంగా సీనియర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచే వస్తున్న అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు ఆ జిల్లాకే చెందిన పలువురు సీనియర్ నేతలకు మింగుడు పడటం లేదు. తమ పదవులకు ఎక్కడ గండిపడుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. చూశారుగా కాంగ్రెస్ లో యువ రక్తం ఎలా ఉరకలేస్తుందో.
మంత్రివర్గంలో అవకాశం ఇవ్వండి అంటూ అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక జిల్లాకో ఒక నియోజకవర్గానికో పరిమితమయ్యేవి కావు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువ నాయకత్వపు గలం. ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఒత్తిడి, మరోవైపు పార్టీలోని ఆశావాహులు బుజ్జగింపులు. ఈ రెండిటి మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. మరి వచ్చే ఎన్నికల నాటికి యువ ఓటర్లను ఆకర్షించాలంటే కేబినెట్ లో యువ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వక తప్పదన్న వాదనను ఢిల్లీ అధిష్టానం అంగీకరిస్తుందా, లేక సీనియర్ల అనుభవానికే రేవంత్ సర్కార్ పెద్దపీట వేస్తుందా? అనిరుద్ రెడ్డి కోరిక నెరవేరుతుందా, లేక ఆయన కలగానే మిగిలిపోతుందా? రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి చేపట్టబోయే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఇంకెన్ని రాజకీయ ప్రకంపనలు సృష్టించబోతుందో చూడాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.